కడియం శ్రీహరి మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఈ రైతులు ఎవరైతే ఇప్పుడు నా వెనక నిలబడి ఉన్నారో వాళ్ళందరి దగ్గర కూడా వాళ్ళ చేతులలో పాస్బుక్లు ఉన్నాయి. ఈ పాస్బుక్లు నిన్న ఇవాళ నేను ఎమ్మెల్యేని తప్పించినవి కావు. 50 సంవత్సరాలుగా పాస్బుక్లు వాళ్ళ చేతిలో ఉన్నాయి. వారసత్వంగా వచ్చిన భూములు అవి. కొద్ది మంది మాత్రమే కొనుక్కున్నారు, మిగతా అన్ని వారసత్వంగా వచ్చిన భూములే. 50 సంవత్సరాలు పయనించి పాస్బుక్ వాళ్ళ చేతిలో ఉంది. ధరణి వచ్చిన తర్వాత కూడా ధరణి పాస్బుక్ కూడా వాళ్ళకి ఇచ్చారు. అన్నిటికంటే మించి 2017 నుండి ఇప్పటి వరకు రైతు బంధు కూడా ప్రతి సంవత్సరం వాళ్ళకు వస్తున్నది. వాళ్ళ దగ్గర పాత పాస్బుక్ ఉన్నది, ధరణి కొత్త పాస్బుక్ ఉన్నది. రైతు బంధు కూడా 2017 నుంచి వాళ్లకు ప్రభుత్వ పరంగా అందుతున్నది. ఈ సమస్య అంతా ఎక్కడ వచ్చింది అంటే 23 మంది రైతులకు సంబంధించిన సమస్య ఇది. 23 మంది రైతులు 43.38 ఎకరాల భూమి. ఈ 43.38 ఎకరాల భూమికి పట్టదారు పాస్బుక్లు ఉన్నాయి. వీళ్ళకి రైతు బంధు వస్తున్నది. జాయింట్ సర్వే ప్రకారము ఇది ఫారెస్ట్ వాళ్ళ నోటిఫికేషన్లు లేదు, వాళ్ళ ఎంజాయ్మెంట్ డిస్టర్బ్ చేయొద్దు అనేది కలెక్టర్ గారి ఆదేశం. దాన్ని వాస్తవాలు తెలుసుకోకుండా ఇది జరిగిన తర్వాత మళ్ళీ కలెక్టర్ గారు డిఎఫ్ఓ గారు సమీక్ష చేసుకొని మన జాయింట్ సర్వే అయితే పూర్తి అయింది, దీన్ని ఒకసారి ప్రిన్సిపల్ సిసిఎఫ్ పంపిద్దాం. ప్రిన్సిపల్ సిసిఎఫ్ నుంచి అనుమతి రాగానే రైతులకు ఆ భూములను అప్పచెప్దామని కూడా అనుకున్నారు. ఆ రిపోర్ట్ ఇప్పుడు ప్రిన్సిపల్ సిసిఎఫ్కి వెళ్ళింది. జాయింట్ సర్వే రిపోర్టు ప్రిన్సిపల్ సిసిఎఫ్ గారి దగ్గరికి వెళ్ళింది. వాస్తవాలన్నీ ఈ రకంగా ఉంటే నేనేదో 2000 ఎకరాల భూమిని కబ్జా చేశానని, 2000 ఎకరాల భూమిలో చెట్లను ధ్వంసం చేశానని, లేదా నా బినామీలకు నేను భూములు ఇప్పించే ప్రయత్నం చేస్తున్నానని విచిత్రంగా మాట్లాడుతున్నారు. ఒక రోజేమో 2000 ఎకరాల భూమిని నేనే కబ్జా చేస్తున్నానని చెప్తారు. ఇంకొక రోజేమో రాజేశ్వర రెడ్డి గారు నిన్న మాట్లాడుతూ 25 ఎకరాలు ఒకరికి, 25 ఎకరాలకి ఇంకొకరికి, 50 ఎకరాలు వాళ్ళ బినామీలకు పట్టా చేయించే ప్రయత్నం చేస్తున్నాడని రాజేశ్వర రెడ్డి గారు మాట్లాడతారు. రాజయ్య గారేమో నమస్తే తెలంగాణ వచ్చిన వార్తలు నమ్మి 2000 ఎకరాలు కడియం శ్రీహరి గారు కబ్జా చేశారని రాజయ్య గారు మాట్లాడతారు. ఈరోజు ఏం మాట్లాడతాడు? నేను రైతుల పక్షాన ఉన్నాను, రైతులకు నేను అన్యాయం చేయను అని మాట్లాడుతున్నారు. నేను ఒక మాట స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాను. మొన్న ఈ మధ్యన మా ఇన్ఛార్జ్ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి దగ్గర జిల్లా ఎమ్మెల్యేలది అధికారులది సమీక్ష జరిగింది. ఆ సమీక్షలో నేను చాలా స్పష్టంగా చెప్పాను, దేవునూరు గుట్టలను మనం కాపాడుకోవాలి, ఆ ఫారెస్ట్ భూములను అన్యాక్రాంతం కాకుండా చూసుకోవాలి, ఆ దేవునూరు గుట్టలను ధర్మసాగర్ చెరువును కలుపుతూ ఎకో టూరిజంను డెవలప్ చేయాలని చెప్పి నేను ప్రతిపాదన పెట్టాను.